హాయ్ హలో నమస్తే గుడ్ మార్నింగ్ అండి. ఈరోజు మనం తెలుగు ప్రాక్టీస్ బిట్స్ చూద్దాం. ఇక్కడ ఈ డిఎస్సి మరియు టెట్లో ఈ మధ్యకాలంలో క్వశ్చనింగ్ ఫ్రేమ్ అనేది కొంచెం డిఫరెంట్గా ఉంది కాబట్టి దానిలాగానే మేము ఇక్కడ ఫ్రేమ్ చేయడం జరిగింది. ఒకసారి క్లియర్గా చూడండి, తప్పకుండా యూజ్ అవుతుంది డిఎస్సికి. తెలంగాణ తెలుగు వాచకాలను ఈ విలువలు పెంపొందించడానికి వీలుగా రూపొందించారు. ఆప్షన్ చూస్తే ఇక్కడ ఏ భాషా సామర్థ్యాలు, సృజనాత్మకత, మానవీయ విలువలు. ఆప్షన్ బి భాషా సామర్థ్యాలు, నైతిక విలువలు, సృజనాత్మకత. ఆప్షన్ సి సాంస్కృతిక విలువలు, ఆధునిక సాహిత్యాలు, చారిత్రక గేయ విలువలు. ఆప్షన్ డి భాషా లక్ష్యాలు, మానవీయ విలువలు, ఇతివృత్తాలు. తెలంగాణ తెలుగు వాచకాలు అంటే తెలుగు పుస్తకాలు ఈ విలువలను పెంపొందించడానికి రూపొందించారు అని చూస్తే ఇక్కడ ఆన్సర్ మీరు గమనిస్తే ఆప్షన్ బి అండి. ఆప్షన్ బి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ చెప్పవచ్చు. ఇక్కడ ఆప్షన్ బి భాషా సామర్థ్యాలు, నైతిక విలువలు, సృజనాత్మకతను పెంపొందించడానికి తెలుగు వాచకాలను రూపొందించారు. నెక్స్ట్ క్వశ్చన్, తెలుగు పాఠ్యపుస్తకంలో ప్రతి పాఠంలో సామర్థ్యాల సాధనకు అనుగుణంగా ఈ శీర్షికతో అభ్యాసాలు ఉన్నాయి. ఆప్షన్ ఏ నేనేమి చేయగలను. ఆప్షన్ బి ఇవి చేయండి. ఆప్షన్ సి ప్రాజెక్టు పని. ఆప్షన్ డి ఆలోచించండి, చెప్పండి. క్వశ్చన్ని మీరు పూర్తిగా చదువుకోండి, ఒకసారి చూసి ఆన్సర్ని గుర్తించే ప్రయత్నం చేయండి. మీరు ఆన్సర్స్ని కామెంట్ చేస్తే మీరు కూడా ఎంతవరకు చదివారు, ఎంతవరకు మీకు గుర్తుంటుందని తెలుస్తుంది. ఇక్కడ నేను ఒక 2 సెకండ్స్ లేకపోతే ఒక 10 సెకండ్స్ వెయిట్ చేసి మీకు ఆన్సర్ చెప్తాను. ఒక్కసారి మీరు ఆన్సర్ని గుర్తించే ప్రయత్నం చేయండి. సెకండ్ దానికి కూడా ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి ఇవి చేయండి అనే శీర్షికతో అభ్యాసాలు ఇవ్వడం జరిగింది తెలుగు పాఠ్యపుస్తకంలో. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ చూస్తే స్త్రీలు పొంగిన జీవగడ్డ పాఠ్యాంశం ఈ ఇతివృత్తానికి చెందినది. ఆప్షన్ ఏ మాతృప్రేమ. ఆప్షన్ బి నైతిక విలువలు. ఆప్షన్ సి సామాజిక స్పృహ. ఆప్షన్ డి దేశభక్తి. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి అండి. దేశభక్తి గురించి స్త్రీలు పొంగిన జీవగడ్డ అనే పాఠ్యాంశం దేశభక్తి ఇతివృత్తానికి చెందినది. ఫోర్త్ క్వశ్చన్ చూస్తే సింహాసన ద్వాద్రంశిక రచించిన వారు. మీరు ఆన్సర్ని గుర్తించే ప్రయత్నం చేయండి. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి అండి, కొరవి గోపరాజు. సింహాసనం ద్వాద్వంశిక రాసిన వారు ఎవరంటే కొరవి గోపరాజు. నెక్స్ట్, శతకాలు ఏ విలువలను పెంపొందిస్తాయి. ఆప్షన్ ఏ సాంస్కృతిక విలువలు. ఆప్షన్ బి కౌమార విలువలు. ఆప్షన్ సి నైతిక విలువలు. ఆప్షన్ డి ఏ అండ్ సి. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి నైతిక విలువలని పెంపొందిస్తాయి. నెక్స్ట్ సిక్స్త్ వన్, నృకేసరి శతకం రాసిన వారు. ఆప్షన్ ఏ దూపాటి సంపత్ కుమారాచార్య. ఆప్షన్ బి ఆడపు చంద్రమౌళి. ఆప్షన్ సి రావికంటి రామయ్య గుప్తా. ఆప్షన్ డి కాకుస్కం శేషప్ప కవి. ఆన్సర్ డి కాకుస్కం శేషప్ప కవి. టి కృష్ణమూర్తి యాదవ్ యొక్క రచనలు లేదా కవితా సంపుటాలు కానివి. ఆప్షన్ ఏ శబ్నం.
ఆప్షన్ బి యోగం జ్యోతిష్యం, ఆప్షన్ సి తొక్కుడు బండ, ఆప్షన్ డి ఏ అండ్ సి. ఇక్కడ కానివా అయినవా అని క్వశ్చన్లో మీరు గుర్తుంచుకోవాలి, కొన్నిసార్లు కన్ఫ్యూజ్ అవుతారు. సో ఇక్కడ కానివి అడిగాడు కాబట్టి మన కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి యోగం జ్యోతిష్యం అనేవి టి కృష్ణమూర్తి యాదవ్ యొక్క కవితా సంపుటాలు కావు. నెక్స్ట్, కాళిదాసు రచనలకు సంజీవని వాక్య, కిరతార్జునీయానికి ఘంటాపదం వాక్య, శిశుపాల వధకు సర్వంకష వాక్య, నైషాదానికి జీవాతువు వ్యాఖ్యానాలు రాసినది ఎవరు? ఆప్షన్ ఏ మెగస్తనీస్, ఆప్షన్ బి డోమింగ్ ఫేజ్, ఆప్షన్ సి జీనవల్లభుడు, ఆప్షన్ డి మల్లినాథ సూర లేదా మల్లినాథ సూరి. ఆన్సర్ ఇక్కడ ఆప్షన్ డి మల్లినాథ సూరి. కాళిదాసు రచనలకు కాళిదాసు రచనలకు ఈ అన్నిటికీ వ్యాఖ్యానాలు రాసిన వారు ఎవరంటే మల్లినాథ సూర లేదా సూరి, మల్లినాథ సూరి. నెక్స్ట్ చూడండి, ఇక్కడ తెలుగు లేదా అన్ని పాఠ్యపుస్తకాలలో మొదటి పేజీలలో ఉంటుంది ఇక్కడ దీక్షని విస్తరించండి. దీక్ష అనే పెద్ద అక్షరాలతో ఉంటుంది, మీరు ఒకసారి చూడలేదో అడగడానికి అవకాశం ఉంది కాబట్టి దీన్ని కూడా మీరు ఒకసారి చదువుకొని పెట్టుకోవాలి. సో ఆప్షన్ ఏ చూస్తే డిజిటల్ ఇంటర్మీడియట్ ఫర్ నాలెడ్జ్ షేరింగ్, ఆప్షన్ బి డైరెక్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫర్ నాలెడ్జ్ షేరింగ్, ఆప్షన్ సి డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫర్ నాలెడ్జ్ షేరింగ్, ఆప్షన్ డి డిజిటల్ ఇండియా నాలెడ్జ్ షేరింగ్. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి అండి, డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫర్ నాలెడ్జ్ షేరింగ్ అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 10th చూస్తే పాఠం ప్రారంభంలో ఇచ్చిన ఆలోచించండి, మాట్లాడండి అనే అంశాలు ఈ క్రింది వాటికి సంబంధించినవి. ఆప్షన్ ఏ ఉన్ముఖీకరణకు, ఆప్షన్ బి సృజనాత్మకతకు, ఆప్షన్ సి భాషా అభివృద్ధికి, ఆప్షన్ డి అవగాహన కలిగించడానికి. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ అండి, ఉన్ముఖీకరణకు సంబంధించిన అంశాలు. ఈ ఆలోచించండి మాట్లాడండి అనే అంశాలు దీనికి సంబంధించినవి అంటే ఉన్ముఖీకరణకి సంబంధించినవి. నెక్స్ట్ 11th క్వశ్చన్ చూస్తే చెరువు అనే పాఠ్యభాగం ఈ ప్రక్రియకు చెందినది. ఆప్షన్ ఏ ద్విపద ప్రక్రియ, ఆప్షన్ బి గేయ ప్రక్రియ, ఆప్షన్ సి కథా ప్రక్రియ, ఆప్షన్ డి వచన కవితా ప్రక్రియ. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి గేయ ప్రక్రియకు చెందినది. చెరువు అనే పాఠ్యాంశం గేయ ప్రక్రియకు చెందినది. నెక్స్ట్, ఈ క్రింది వాటిలో అభ్యసన ఫలితం కానిది. ఏ చిత్రాలను చూసి పాఠ్యాంశ విషయాన్ని ఊహించగలగడం, వివిధ రంగాలు కళలకు సంబంధించిన పదజాలాన్ని తెలుసుకోవడానికి ఉత్సాహాన్ని చూపిస్తారు, వాటిని ప్రశంసిస్తారు. ఆప్షన్ సి నూతన పదాలకు అర్థాలను తెలుసుకునేందుకు ఆసక్తిని కనబరుస్తూ నిఘంటువును ఉపయోగిస్తారు. ఆప్షన్ డి తమ స్థానిక గేయాలను, సామెతలను, పొదుపు కథలను గురించి చర్చించలేరు. మీరు ఆన్సర్ చెప్పే ప్రయత్నం చేయండి, కామెంట్ చేయండి. దీనికి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి అండి, అంటే కానిది అడిగాడు కాబట్టి మనం ఇక్కడ కానిదాన్ని గుర్తించాలి. అభ్యసన ఫలితం కానిది కాబట్టి ఇక్కడ తమ స్థానిక గేయాలను, సామెతలను, పొడుపు కథల గురించి చర్చించలేరు అని ఇచ్చారు ఇక్కడ. కాబట్టి ఇక్కడ చర్చిస్తారు అని ఉండాలి ఇక్కడ, కానీ ఇక్కడ చర్చించలేరు అని ఇవ్వడం జరిగింది కాబట్టి ఇది అభ్యసన ఫలితానికి సంబంధించింది కాదు. నెక్స్ట్, స్నేహబంధం అనే పాఠ్యాంశంలో హిరణ్యకం అనే పాత్రకి సంబంధించినది. జింక, ఎలుక, తాబేలు, కాకి.
కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి అండి. ఎలుకకి హిరణ్యకం అనే పేరు ఉంటుంది, పాత్ర పేరు. నెక్స్ట్, క్రింది వాటిలో ఊష్మాలు. ఆప్షన్ ఏ యారాలావ, ఆప్షన్ బి కచట తప, ఆప్షన్ సి గజడ దబ, ఆప్షన్ డి షే ష స హ. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి షే ష స హ. వీటిని ఊష్మాలని పిలుస్తాం మనం. నెక్స్ట్, భాగవతంలోని కృష్ణలీలలు మొదలైన వారిని ఆడేవారిని ఈ విధంగా పిలుస్తారు. ఆప్షన్ ఏ జక్కులు, ఆప్షన్ బి పల్లెటూర్ల ప్రజలు, ఆప్షన్ సి బాగోతులు, ఆప్షన్ డి పైవేవి కాదు. ఆన్సర్ ఆప్షన్ సి బాగోతులు అని పిలుస్తారు. నెక్స్ట్, కత్తిపాట అని పాటల సంకలనం ఈ క్రింది రచయిత రచించాడు. ఆప్షన్ ఏ రక్నుద్దీన్, ఆప్షన్ బి వానమామలై వరదాచార్యులు, ఆప్షన్ సి గోన బుద్ధారెడ్డి, ఆప్షన్ డి చెరబండరాజు. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి చెరబండరాజు. నెక్స్ట్, తృణకంకణం, కష్టకమల, జడకుచ్చులు మొదలైన కావ్యాలను రచించిన వారు. ఆప్షన్ ఏ పొట్లపల్లి రామారావు, ఆప్షన్ బి సుద్దాల హనుమంతు, ఆప్షన్ సి రాయప్రోలు సుబ్బారావు, ఆప్షన్ డి గుర్రం జాషువా. ఈ క్వశ్చన్కి మీరు కామెంట్ చేయండి, నేను కామెంట్ సెక్షన్లో దీనికి సంబంధించిన ఆన్సర్ ఇస్తాను. తప్పకుండా ఈ క్వశ్చన్కి మీరే కామెంట్ చేయాలి. తృణకంకణం, కష్టకమల, జడకుచ్చులు మొదలైన కావ్యాలను రచించిన వారు ఎవరు? నెక్స్ట్ క్వశ్చన్, పాఠం ప్రారంభంలో ఇచ్చిన ఆలోచించండి, మాట్లాడండి అనే అంశాలు ఉన్మీకరణకు సంబంధించినవి. వీటిని పూర్తిగా ఈ కృత్యంగా నిర్వహించాలి. ఆప్షన్ ఏ వ్యక్తిగత కృత్యంగా, ఆప్షన్ బి పూర్తి తరగతి గది కృత్యంగా, ఆప్షన్ సి ఉపాధ్యాయ కృత్యంగా, ఆప్షన్ డి ఏది కాదు. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి. ఈ ఉన్ముఖీకరణ అనేది పూర్తి తరగతి కృత్యంగా నిర్వహించాలి మనం. నెక్స్ట్, రాణి శంకరమ్మకు నిజాం పాలకుడు ఇచ్చిన బిరుదు. ఆప్షన్ ఏ రాయా జాగిన్, ఆప్షన్ బి రాయల్ బాగిన్, ఆప్షన్ సి సహోదరి రాజన్, ఆప్షన్ డి రాయా బాగిన్. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి అండి. రాయా బాగిన్ అనే బిరుదును ఇవ్వడం జరిగింది రాణి శంకరమ్మకి. ఈ రాయా బాగిన్ అంటే ఏంటంటే రాజ సహోదరి అనే అర్థం కలదు. నెక్స్ట్, తప్తం అనగా అర్థం ఏంటి అని ఇక్కడ చూస్తే ఆప్షన్ ఏ త్రాసు, ఆప్షన్ బి ప్రకాశించు, ఆప్షన్ సి కాలిన, ఆప్షన్ డి తల నరికిన. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి అండి, కాలిన. తప్తం అంటే అర్థం కాలిన అని అర్థం. సో ఇది వీడియో ఫ్రెండ్స్, తప్పకుండా మీరు వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా చాలా వీడియోస్ అప్లోడ్ చేయడం జరుగుతుంది కాబట్టి మీకు యూస్ఫుల్గా ఉంటుంది. మీకు ఎలాంటి వీడియోస్ కావాలని కూడా కామెంట్ చేయండి, తప్పకుండా చేయడానికి ప్రయత్నం చేస్తాము. ఓకేనా? థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్, షేర్, కామెంట్. థ్యాంక్ యూ.